Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో సెప్టెంబర్ 27వ తేదీకి సంబంధించినటువంటి వాక్య భాగం గలతీ పత్రిక 3వ అధ్యాయం. నిన్న మొన్న 2-3 అధ్యాయాలు చదువుకున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయం. మరి బైబిల్ని అమర్చినటువంటి పద్ధతిని అర్థం చేసుకోకపోతే మనం బైబిల్నే అపార్థం చేసుకుంటాం. కాబట్టి ఏ విధంగా అమర్చబడింది అనే దాన్ని మనం గమనించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, ఆర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. 3వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 5వ వచనం వరకు చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీయులారా, చూడండి ఇక్కడ రెబ్యూక్ చేస్తున్నాడు. అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను బివిచ్డ్ యూ అని అంటారు. అంటే అక్కడ దుష్ట శక్తుల ప్రభావం ఉన్నట్టుగా కూడా ఉన్నదన్నమాట. అంటే సరైన థియాలజీ లేకపోతే సరైన థియాలజీని అర్థం చేసుకునేటువంటి ఆ దుష్ట శక్తుల ప్రభావం ఉన్నట్టుగా కూడా తలంచవచ్చు. మిమ్మును ఎవడు భ్రమపెట్టెను, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడేను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుతున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించు వాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుతున్నాడు అనేటువంటి రెటారికల్ క్వశ్చన్స్ వేస్తున్నాడు అన్నమాట. అంటే వాళ్ళ యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ధర్మశాస్త్రాన్ని అవలంబించిన దాన్ని బట్టి ఈ యొక్క ఆత్మీయ విషయాలు అనుభవించారా, లేకపోతే యేసుక్రీస్తు ఎడల విశ్వాసాన్ని బట్టి అనుభవించారా అని ప్రశ్నిస్తుంటున్నాడు. లాభదాయకంగా గలతీ 3పై ధ్యానం ఎంతగానో ఈ గ్రంథమంతా పెద్దదిగా ఉండగలదు. అంటే మరి కార్సన్ లాంటి వాళ్ళు ఆ యొక్క అధ్యాయాన్ని వివరిస్తే ఒక పుస్తకమే అయిపోద్ది అని అంటున్నాడు. కానీ 2 విషయాలపై ధ్యానిద్దాం, దానికి పరిమితం చేసుకుందాం. అంటే ఒక పుస్తకం రాసేదానికంటే ఒక పేజీ రాద్దాం అన్నట్లుగా. మొదటిగా 5 వచనాలలో వారి అనుభవాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. వారి మారు మనసు కానీ, కన్వర్షన్ ఎక్స్పీరియన్స్ కానీ, దేవుని కృప అంతటి అనుభవం కానీ, పరిశుద్ధాత్మ శక్తి కానీ మోషే ధర్మశాస్త్రం అవలంబించినందున అనుభవించారా? మోషే ధర్మశాస్త్రాలను అవలంబించినందున అనుభవించారా, లేక క్రీస్తు ఎడల విశ్వాసాన్ని బట్టి అనుభవించరా అని పౌలు గలతీయుల్ని అడుగుతున్నాడు. నిజానికి క్రీస్తు సిలువ వేయబడిన రక్షకునిగా వారి కళ్ళకు అద్దినట్లుగా ప్రకటించబడ్డారు. సువార్తను ప్రకటించేటప్పుడు క్రీస్తు సిలువ వేయబడినట్లుగా వాళ్ళు ప్రకటించారు. మరి ఆ విధంగా మీరు విన్నది క్రీస్తు సిలువను బట్టే కదా అని అంటున్నాడు. వారు విన్నదానిని ఆ విధంగా మరి సువార్త ప్రకటించబడితే వాళ్ళు దాన్ని విని దాన్ని నమ్మారు. ఆ విధంగా వాళ్ళకి మారు మనసు కలిగింది. అప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరి. దీన్ని బట్టి వారికి ముప్పు కలిగింది. హింసించబడ్డారు వాళ్ళు.
పర్సిక్యూషన్ అనుభవించారు. అంతేకాదు పరిశుద్ధాత్మ అద్భుత క్రియలను పరివర్తన జీవితం అనుభవించినదంతయు వారికి దేవుడు అనుగ్రహించిన విశ్వాసమును బట్టి. విశ్వాసాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు, అది మనం గమనించుకోవాలి. దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి, ఉచితంగా దేవుడు అనుగ్రహించిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా మీరు అనుభవించారు. అయితే ఇప్పుడేంటి మరి చాలా విచిత్రంగా మీరు ఆలోచిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ మొదలుపెట్టి మరి వారి గురిని సంపాదించుకుంటకు ప్రయాసపడుతూ ధర్మశాస్త్రమును జాగరూకతతో అనుసరించాలి అని ఆ పందా పట్టారేంటి? విశ్వాసం, యేసుక్రీస్తు ఎట్లా విశ్వాసం ఉచితంగా ఇచ్చేది. ఇప్పుడు మీరు సంపాదించుకోవాలి, మీరు ధర్మశాస్త్రాన్ని అవలంబించాలి జాగరూకతతో అని. అదేంటి ఈ ఈ డొంకదారి పట్టారేంటి అని అంటాడు. దాని ద్వారా ఆత్మీయ పక్వం చెందాలని ఆలోచిస్తున్నారు, దేవుని జ్ఞానం సంపాదించుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ఆ తీరు వారి మారు మనసుకు వ్యతిరేకంగా ఉంటుంది. దేవుడు ఉచితంగా యేసు ప్రభుని నమ్మిన దాన్ని బట్టి వాళ్ళకి మారు మనసు వస్తే, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అవలంబించి ఆ విశ్వాసంలో పరిపక్వం కావాలంటే అది కాదు, దానికి దీనికి వ్యతిరేకంగా ఉంటున్నట్లుగా పౌలు భావిస్తున్నాడు. వ్యతిరేకంగా ఉంటుందని, వారు అనుభవించిన శ్రమలకు అర్థం ఉండదని, వారు అనుభవించిన ఆత్మీయ శక్తికి ఇది బద్ధ విరోధమని పౌలు యొక్క ఉద్దేశం. మరలా చదువుతాను. ఇలాంటి తీరు, ధర్మశాస్త్రం వైపుకు తిరిగేటువంటి తీరు, స్వార్థను బట్టి వాళ్ళు నమ్మి ఇప్పుడు ధర్మశాస్త్రానికి డొంకదారి పట్టినటువంటి తీరు ఎట్లా ఉంటుందంటే వారి మారు మనసుకి వ్యతిరేకంగా ఉంటుంది. వారు అనుభవించిన శ్రమలకు అర్థం ఉండదు. వారు అనుభవించిన ఆత్మీయ శక్తికి, పరిశుద్ధాత్మ శక్తికి ఇది బద్ధ విరోధం. ఆ విధంగా పౌలు ఆలోచించాడు. దీని అంతటి అర్థం, గురికి మార్గం విశ్వాసంతో పాటు ఆత్మీయ జీవితము, ఆత్మ ప్రభావమే కానీ ధర్మశాస్త్రమును రెట్టింపు చేసి దాన్ని అవలంబించటం మాత్రం కాదు. దీనికి వ్యతిరేకంగా ఉండే ఆలోచన అవివేకమైనది, ఫూలిష్నెస్. మనలను సిలువ వేయబడిన యేసు నుండి దూరం చేసే ఆధ్యాత్మిక భావనలతో మనలను భ్రమపెట్టిన వారి మాట వినినట్లే. మళ్ళీ చదువుతాను ఇది. ఏంటి క్రైస్తవ ఒక గురి, పరలోక రాజ్యం వెళ్ళటం, మెచ్యూర్గా జీవించటం. అలాంటి మార్గం విశ్వాసంతో పాటు ఆత్మీయ జీవితం యొక్క ప్రభావమే కానీ ఆత్మీయ కార్యం ఇది. యేసుక్రీస్తు యొక్క సువార్త కార్యం. అంతేగాని ఇక ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాటిని రెట్టింపు చేసేసి దాన్ని అవలంబించటం మాత్రం కాదు. దీనికి వ్యతిరేకంగా ఉండే ఆలోచన ఇది అవివేకమైనది. అంటే ధర్మశాస్త్రాన్ని మరలా పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని అవలంబించటం అది ఫూలిష్నెస్ అని అంటాడు. మనలను సిలువ వేయబడిన యేసు నుండి దూరం చేసేది ఏదైనా సరే ఆధ్యాత్మిక భావనలతో మనలను భ్రమపెట్టినట్లే, వారి మాట వినినట్లే. అట్లా వాళ్ళ మాట వినకూడదు. ఈ భ్రమ పెట్టినట్టుగా అవుతుంది. బివిచ్డ్ అంటే ఒక సైతాను శక్తులను బట్టి వాళ్ళు డొంకదారి పట్టినట్టే. ఇలాంటి ఆత్మీయ భావనలు ఎన్నున్నప్పటికీ అది
యేసుక్రీస్తు యొక్క సిలువ నుండి దూరం చేసినట్లే. అది చాలా సీరియస్ కదా. రెండవ విషయం, ఇక్కడ 6 నుండి 9 వరకు చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూను ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. మోషే కంటే, ధర్మశాస్త్రం కంటే ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఓకే, కాబట్టి ఇక్కడ దీనికి కేంద్రం ఏంటి అని అంటే చరిత్ర. ఈ అధ్యాయంలో మిగిలిన భాగం వ్యక్తిగతమైన క్రైస్తవ అనుభవం గురించినది కాదు, దేవుని రక్షణ ప్రణాళిక చరిత్రకు చెందుతుందని పౌలు ఉద్ఘాటిస్తున్నాడు. వేరే విధంగా చెబితే, ఒక వ్యక్తి క్రీస్తు యొద్దకు రాక మునుపు తన మనసాక్షిపై దేవుని ధర్మశాస్త్ర ప్రభావం ఉండవలనని పౌలు చెప్పుటలేదు. అంటే ధర్మశాస్త్రం తప్పక ఉండాలి, ఉంటేనే మరి ఆ యొక్క పాపం అనేటువంటి గమనిక వస్తుంది. క్రీస్తుని గురించి చెప్పక ముందు తప్పకుండా ధర్మశాస్త్రం గురించి చెప్పాలి అని ఇక్కడ పౌలు చెప్పట్లేదు. ఆ విధంగా జరగవచ్చు, జరగకపోవచ్చు. అంటే తప్పనిసరిగా ధర్మశాస్త్రం చదవాలి, నువ్వు యూదుడు అయినా అవ్వకపోయినా అనేది ఇక్కడ పాయింట్ కాదు. యూదుడైతే మరి ధర్మశాస్త్రం చదువుతాడు, అతని యొక్క మనస్సాక్షిపై ప్రభావం ఉంటుంది, అతను దాన్ని బట్టి తప్పని తెలుసుకుంటాడు. ఇప్పుడు దాని గురించి ప్రస్తావన కాదు. అంటే ధర్మశాస్త్రం తప్పనిసరిగా ఉండాలా, క్రీస్తుని గురించి, క్రీస్తు సువార్తను గురించి చెప్పక ముందు అనేది అది ప్రస్తావన కాదు. దాని గురించి సంబోధిస్తున్న సమస్య కాదు. కానీ మరి ఏంటి సమస్య అంటే, విశ్వాస మూలముగా నీతిమంతులలో విశ్వాసము ప్రాముఖ్యమైనది. నీతిమంతులు ఎట్లా అవుతారు అంటే విశ్వాసాన్ని బట్టి. ఓకే, విశ్వాసాన్ని బట్టి మరి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని ఆదికాండం 15:6 ఉంటుంది కదా. అది కీలకమైన దాని గురించి చెప్తున్నాడు ఈయన. చరిత్రలో ఎప్పటి నుండో, అనగా అబ్రహాము నుండి ఈ విధంగా ఉన్నదని పౌలు నిరూపిస్తున్నాడు. అబ్రహాము నుండి వచ్చిందయ్యా, ఇది ధర్మశాస్త్రం రాక ముందు నుండే వచ్చిందయ్యా అని చెప్తున్నాడు. అయితే ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు, అది అవసరం లేకపోతే అనే ప్రశ్న వెంటనే అడగవచ్చు. దానికి జవాబు ఏంటంటే, ధర్మశాస్త్రము నెరవేరుస్తున్న ఉద్దేశములన్నిటినీ పౌలు ప్రస్తావించటలేదు, కానీ దానిలో కొన్నింటిని ఇక్కడ ఉదాహరిస్తున్నాడు. అబ్రహాము కాలం వరకు స్థిరపరిచిన నియమాలను రద్దు చేయుటకు ధర్మశాస్త్రము కలపలేదు. అది అంటే అబ్రహాము దగ్గర నుండి మరి మోషే వరకు ఉన్నటువంటి ఆ కాలాన్ని కొట్టివేయటానికి, లేకపోతే దాన్ని స్థిరపరచడానికి కానీ రద్దు చేయటానికి కానీ ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. మరి లేక రక్షణకు వేరే మార్గాన్ని చూపించడానికి ఈ ధర్మశాస్త్రం ఇవ్వలేదు కాదు. కానీ మరి ఎందుకు ఇవ్వబడింది అంటే,
మానవ పాపములు స్పష్టపరుస్తూ, అది మానవ పాపములు స్పష్టం చేస్తూ, ఏ ప్రశ్నకు తావు లేకుండా, అంటే అబ్జెక్షన్ లేకుండా, అది పాపం అనేది ఆజ్ఞాతిక్రమమని వ్యక్తపరచుటకు ధర్మశాస్త్రము ఇవ్వబడినది. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే, అంతకు ముందున్నటువంటి అబ్రహాం కాలం నుండి ఉన్నటువంటి ఆ యొక్క నియమాల్ని రద్దు చేయటానికి కానీ, ఆ ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి ఆ ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. లేకపోతే రక్షణ మార్గానికి రక్షణ రావటానికి వేరే మార్గాన్ని సృష్టించడానికి కాదు. అంటే ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తే వేరే రక్షణ మార్గం అది కాదు. మరెందుకు ఇవ్వబడింది అని అంటే, రక్షణ ఆ పాపాన్ని స్పష్టంగా చూపించడానికి, ఏ ప్రశ్న లేకుండా ఆ యొక్క పాపం అనేది ఆజ్ఞను అతిక్రమించింది. ఆజ్ఞాతిక్రమము పాపం అని క్లియర్గా పాపం గురించి నిర్వచించటానికి అందుకు ఇవ్వబడింది ధర్మశాస్త్రం. ఈ విధంగా రక్షణ చరిత్ర కాలంలో ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించినది. ఈ విధంగా రక్షణ చరిత్రలో అది ఒక చరిత్ర, డెవలప్మెంట్ అన్నమాట. చరిత్రలో డెవలప్మెంట్ ఎట్లా అయింది అనే దాన్ని సూచించేది. పాత నిబంధనను అర్థము చేసుకునే విషయంలో పౌలుకు ఆయన తోటి యోధా బోధకులకు మధ్యనున్న తేడాలలో ఇది ఒకటి. అంటే ఇప్పుడు పాత నిబంధన వదిలిపెట్టకూడదు అని యోధా బోధకులు చెబుతున్నారు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే, పాత నిబంధనని ధృవీకరించడానికి, ఇంకా గట్టి చేయటానికి, పాత నిబంధనని అవలంబించండి అని చెప్పటానికి ఆయన మాదిరికరంగా ఉన్నాడు. ఆయన చేసి చూపించాడు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి దాన్ని ఒక రివైవల్ తీసుకురావటానికి యేసుక్రీస్తు వచ్చాడని వాళ్ళు ఆ విధంగా యోధా బోధకులు బోధిస్తున్నారు. అయితే పౌలు ఏమంటాడంటే, దానికి వ్యతిరేకంగా అట్లా కాదు, ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే దాన్ని అవలంబించాలని కాదు, పాపాన్ని ఎత్తి చూపించాలని, క్లారిటీ ఇచ్చాలని. కాబట్టి ఈ గలతీ క్రైస్తవుల యొక్క మనసును పాడు చేసినటువంటి ఈ బోధకులు, యోధా బోధకులు, వాళ్ళు చెబుతుంది వేరు, వాళ్ళ ఆలోచన వేరు, పౌలు ఆలోచన వేరు అని మనం గమనించుకోవాలి. ఇప్పుడు పౌలు గలతీయుల మధ్య పనిచేసి ఆ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. వీళ్ళు తర్వాత వచ్చి వాళ్ళ మైండ్ని చెడగొట్టారన్నమాట. కాబట్టి వాళ్ళ మాట వినొద్దు. వాళ్ళు ఏదో సరైనటువంటి బోధ చేసేవాళ్ళని, అక్కడ యెరూషలేము నుండి వాళ్ళ అథారిటీ ఉందని వీళ్ళు కపటమైనటువంటి సహోదరులు, అంతేగాని సరైనటువంటి విశ్వాసులు కాదు, సరైనటువంటి బోధకులు కాదు, సరైనటువంటి అపోజల్స్ కూడా కాదు అని చెప్తున్నాడు. ఈ విధంగా చారిత్రక క్రమంలో పాత నిబంధన పొందుకూర్చబడినది అని పౌలు ఉద్ఘాటిస్తున్నాడు. ఇది చారిత్రక కాలంలో పాత నిబంధన పొందుకూర్చబడినది అంటే దానికి ముందు హిస్టరీ ఉంది, దానికి తర్వాత హిస్టరీ ఉన్నది అని పౌలు ఉద్ఘాటిస్తున్నాడు. బైబిల్ ఏ విధంగా అమర్చబడినదో ఆయన వివరిస్తున్నాడు. దాని యొక్క చార్ట్ ఫామ్లో చెప్పాలి అని అంటే, ఇప్పుడు దీన్ని
సాల్వేషన్ హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. సాల్వేషన్ హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్. దీన్ని మనం బైబిల్ని చదివేటప్పుడు దీన్ని ఈ విధంగా అమర్చబడింది అని మనం దీన్ని అర్థం చేసుకోకపోతే ఆ బైబిల్ మెసేజ్ని అపార్థం చేసుకుంటాం. అదేంటి అని అంటే ఇక్కడ అబ్రహాము ముందు మరి తరాలు ఉన్నాయి. మరి అబ్రహాం తర్వాత మోషే తర్వాత కూడాను తరాలు ఉన్నాయి. మోషే దగ్గర నుండి దావీదు వరకు తరాలు ఉన్నాయి. దావీదు నుండి యేసుక్రీస్తు వరకు తరాలు ఉన్నాయి. ఓకే, ఈ యేసుక్రీస్తుతో ఇది చివరి దినాలు అని మనం గ్రహించాలి. ఇవి చివరి దినాలు. ఓకే, ఇప్పుడు ఇది మధ్యలో వచ్చింది. మోషేతో ధర్మశాస్త్రం వచ్చింది. ఇక్కడ మరి యేసుక్రీస్తు వరకు ఈ ధర్మశాస్త్రం ఉంటుంది. మోషేతో వచ్చింది. ఇప్పుడు మోషేకు ముందు మరి అబ్రహాము, ఆదాము నుండి అక్కడ కూడా పాపం ఉన్నది. ఈ పాపానికి నిర్వచనం ఉన్నది, నిర్వచనం ఇచ్చిందన్నమాట. కానీ ఇది యేసుక్రీస్తుతో ఇది అంతమైంది. మరి అంతకు ముందున్నది కొనసాగింది. ఇది అయితే యూదులకి, ఇప్పుడు అబ్రహాంకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటి? ఈ యూదుల్ని ఆశీర్వదిస్తాను, వాళ్ళని ఇతరులకు ఆశీర్వాద కారణంగా చేస్తాను. ఎట్లా ఆశీర్వాద కారణంగా చేస్తాడు అంటే వీళ్ళని దీవించడమే కాకుండా వీళ్ళ దగ్గర నుండి రక్షకుడు వస్తాడు. అన్యులకి, యూదులకి, అన్యులకి అందరికీ రక్షణ వచ్చేటువంటి రీతిగా యేసుక్రీస్తు వీళ్ళ దగ్గర నుండి వస్తాడు. ఇది ఈ విధంగా బైబిలు అమర్చబడింది. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మరలేక ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత, మారు మనసు అనుభవించిన తర్వాత, విశ్వాసులైన తర్వాత మరలా మనం ఇక్కడ దీన్ని అవలంబించాలి, ధర్మశాస్త్రాన్ని అవలంబించాలి అనేది అది సరైంది కాదు. ఇది చరిత్రలో ఆ విధంగా వాడుకున్నాడు. ఇదంతా యేసుక్రీస్తు రాకముందు ఇదంతా కూడాను చరిత్ర. యేసుక్రీస్తుతో ఏమైందంటే అంతకు ముందున్నది కొనసాగింది. కాబట్టి ఇది పునాది. పాత నిబంధన, మోషే దగ్గర నుండి వచ్చినటువంటి పాత నిబంధన అది పునాది. దానిలో రెండు ఉంటాయి. పునాదిలో రెండు ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి ధర్మశాస్త్రం, దాన్ని అవలంబించకూడదు. 39 గ్రంథాలు, అవి ధర్మశాస్త్రం వలె మనం చేయాలని కాదు. అక్కడ ఏంటంటే అవి మనకు దృష్టాంతాలుగా, ఎగ్జాంపుల్స్గా ఉంటవి. దాన్ని ఆ విధంగా మనం తీసుకోవాలి. ఈ ఇంటర్ప్రిటేషను సాల్వేషన్ హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. అంటే కొత్త నిబంధన ఏ విధంగా పాత నిబంధనలోని విషయాల్ని కొనసాగిస్తుంది, ఏ విధంగా ఆపు చేస్తుంది. ఏది పునాది, ఇది మేజర్, ఇది మైనర్. అది పునాది, ఇది సూపర్ స్ట్రక్చర్. ఇది మైనర్, ఇది మేజర్. ఆ విధంగా బైబిల్ని అర్థం చేసుకోవాలి. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి రూపురేఖలు ఏంటి? ఇప్పుడు మైనర్ అనుకోండి. మరి మైనర్ అంటే
మైనర్ నుండి మేజర్ అయినప్పుడు కొన్ని రూపురేఖలు ఉంటాయి, కొన్ని గుణగుణాలు కొనసాగుతాయి, కానీ ఇది మేజర్. ఆ విధంగా బైబిల్ని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా పొందుగుచ్చబడిందో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం తప్పు చేయం. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with all of us now and forevermore. Amen. ఒక విషయం అండి, మనం జయరావు గారి గురించి ప్రార్థన చేయాలి. మన మామూలుగా అప్పుడప్పుడు థర్స్డేస్ లైవ్ ఎపిసోడ్స్లో వస్తూ ఉంటారు కదా. మరి చాలా గంభీరంగా ఆయన వాక్యాన్ని చెప్పేటువంటి వ్యక్తి. ఆయన గురించి మనం ప్రార్థన చేద్దాం, ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. Beloved Father, we do lift up our dear brother Jairaj Garu into your loving hands. Lord, surgery of the brain is very serious. We ask, Lord, that you stretch forth your healing hands and heal him as the surgeons operate on him and afterwards treat him. We desire that you restore his health and strength. Please grant peace to not only to him but also to his family members. We just commit them into your loving hands, anticipating a miracle to be done in his life, so that, Lord, he can continue to preach the gospel. We pray this with thanksgiving, knowing that you will hear our prayer. In Jesus' name, Amen. Thank you.